టైం చెప్తున్నాను, మీరు మాట్లాడకుండా ఉంటే నేను మాట్లాడతాను అనాల్సి వస్తుంది. ఇంతవరకు నా జీవితంలో అల్లే ఈ మాట అనకుండా మౌనంగా ఉండేవాళ్ళు. ఎందుకో ఇప్పుడు కాస్త మౌనం ఎక్కువగా తెలియదు, ఏమైనా తెలియదు. కానీ మన టీచర్గా అందరికీ అలవాటు ఏంటంటే కంప్లీట్ సైలెన్స్ ఉంటే తప్ప మాట్లాడతారు. ఫ్రెండ్స్, యూటీఎఫ్ సాంప్రదాయం తెలిసిన సీనియర్స్ తెలుసు. ఈ సభలు మహాసభ జరిగినప్పుడు, కార్యకర్త సమావేశాలు జరిగినప్పుడు ఒక అంశం తీసుకునే చైతన్య సదస్సులు, విద్యార్థులు పెడుతుంటాయి. ఇటీవల ఎక్కుంటాయి, కొత్తగా వారికి ఆస్తి నూతనంగా కూడా ఉండవచ్చు. కానీ యూటీఎఫ్ లక్ష్యం కేవలం ఉపాధ్యాయుల సమస్యలపై ప్రధానమంత్రి కాదు, ఉపాధ్యాయులు సామాజిక చైతన్యాన్ని, ఒక సామాజిక స్పృహను కలిగించి వారిని సమాజంలో ప్రజల్లో చైతన్యం పెంచేటువంటి నేతలుగా, కార్యకర్తలుగా తయారు చేయాలన్నది ఈ లక్ష్యం. అందువల్ల అధ్యాపన ఫలాలు నినాదాలు ఉన్న సారాంశం. అందుకే ఎందుకని మనం ఇలాంటి అంశాలు ఎడ్యుకేషన్ వచ్చాయి మా తెలుగు అని అనుమానం రావచ్చు. అందువల్ల ముందుగా అర్థం కావాల్సిందంటే టీచర్ ఉపాధ్యాయుని లక్ష్యము సమాజంలో ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్ రూల్ అంటారు. అంటే పబ్లిక్ ఇంటలెక్చువల్ అంటే ఏంటి? ప్రముఖ చరిత్రకారుని విమర్శించారు. పబ్లిక్ ఇంటలెక్చువల్ అంటే ఏదో అంశం పైన మహావేదాలు కావాల్సిన అవసరం లేదు. సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానంలోకి తన చుట్టూ ఉన్నటువంటి ప్రభుత్వాలు, సమాజంలో, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలపైన నిరంతరం ప్రశ్నించగలగడమే పబ్లిక్ ఇంటలెక్చువల్ పాత్ర. అందువల్ల ఉపాధ్యాయులు ఆ పాత్ర నిర్వహించడంలో కీలక భూమిక పోషిస్తాయి. అంటే సమాజంలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకుంటూ వాటిని ప్రశ్నించగలిగేటువంటి చైతన్యము, స్వభావాన్ని అలవరుస్తుంది. రెండవది, తరగతి గదిలో కేవలం పాఠం చెప్పడమే కాదు, తరగతి గదిలో పాఠాన్ని, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాన్ని సమన్వయం చేయడం. అప్పుడే మనం ఉపాధ్యాయులుగా కేవలం విద్యార్థులకు చదువు చెప్పడమే కాదు, విద్యార్థుల్లో ఒక చైతన్యాన్ని పునరుపెట్టాలి. అందువల్ల ఇలాంటి అంశాలపైన సదస్సులో టాపిక్ పెట్టడం ఉద్దేశం. ఇక మౌలికమైన అంశాలకు వస్తే అసలు ట్రంప్ గురించి మనం ఎందుకు చర్చించుకోవాలి, మన జీవితాలకు ట్రంప్కి ఏంటి సంబంధము అని ఎవరికైనా అనుమానం రావచ్చు. నాకు ఇచ్చిన అంశం కానీ ఇవాళ మీరు అందరికీ బంగారం కూడా ఎలా పెరుగుతున్నాయి. 1,40,000 చేయండి. ఈ మాట ఎప్పుడు తొమ్మిదిసారి ఎంత పెరుగుతా సార్ అని అడుగుతున్నాను. ఎందుకంటే కొని పెట్టుకుంటే వాళ్ళు లాభం వస్తారు. 3 నెలలు 4 నెలలు మా పిల్లలు వస్తారు, ఉపయోగపడతారా? అది తెలిస్తే నేను ఇక్కడ ఉపయోగపడుతున్న అనేది బంగారం కొనడం చేస్తుంటాను. నాకు అంతకంటే ఉపయోగం వేసి కదా గోల్డ్ రేట్ జరుగుతుంది, లాభం వస్తుంది. నాకే కాదు ఎవరికి. కానీ ఇవాళ మన జీవితాలను ప్రభావితం చేస్తున్న బంగారం ధరలకు మూలం ఎక్కడ అని ఆలోచిస్తే అమెరికాలో జరుగుతున్న పరిణామాలు, అమెరికా అధ్యక్షులు తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న వ్యవహారాలు చాలా ప్రత్యక్ష సంబంధం. ఎందుకంటే ఇవాళ మన దేశానికి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి. ఎందుకు వెళ్ళిపోతున్నాయంటే ట్రంప్, అమెరికా అధ్యక్షులుగా ట్రంప్ సృష్టిస్తున్న మన దేశం నుంచి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోవడం ఇవాళ రూపాయి పతనానికి కారణమే, ఫలితంగా బంగారం ధరలు పెరగడానికి కారణం. అంటే ఎక్కడో అమెరికాలో ప్రెసిడెంట్ తీసుకునే నిర్ణయాలు మన నిత్య జీవితంలో కూతురు పెళ్లికి బంగారం కొనాలన్నా, ఒక సాధారణంగా మన వాళ్ళు 2 బంగారు కాదు వేసుకుందాం అనుకున్నా అది మన జీవితాలపైన ప్రభావపడుతుంది. చాలా మంది తెలియదు. రెండవది, అమెరికాలో జరిగేటువంటి పరిణామాలు ఇవాళ
వీళ్ళందరి జీవితాలపైన అమెరికా అధ్యక్షులు అనుసరించేటువంటి విధానాల ప్రభావం ఇలా నేను ఒక 10 ఉదాహరణ చెప్పగలను. వైట్ ట్రంప్ ఇస్ రిలవెంట్ ఫర్ యూ అండ్ మీ. నీకు నాకు సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం, ప్రపంచ పరిణామాలపై అవగాహన ఉండాలి, అర్థం చేసుకోవాలి. ఈ అంశాలే కాదు, మన నిత్య జీవితంలో కూడా మన జీవితాలపైన ప్రభావం చూపే అంశంగా మారిపోయింది. అంటే అమెరికాలో చదివిస్తే ఇక్కడ మనకు చదువు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందంటే ప్రపంచంలో అమెరికా శక్తి సామర్థ్యాల మధ్య, ప్రపంచాన్ని శాసించగలిగే అమెరికా శక్తి సామర్థ్యాల మధ్య, భారత్కు అమెరికాకు ఉన్న సంబంధాల మధ్య ట్రంప్ తీసుకునే ప్రతి విధాన మార్పు మీపైన నాపైన ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనిజులాపై యుద్ధం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికీ ఉక్రెయిన్ వార్ ఆగలేదు. వెనిజులాపై యుద్ధం చేస్తే మళ్ళీ మన సంబంధాలు పెరుగుతాయి. ఎందుకంటే ప్రపంచంలో చమురు ఉత్పత్తి దేశాల్లో వెనిజులా ఒక ముఖ్యమైన దేశం. అంటే చూడండి, మన స్కూటర్లోనో కార్లోనో పెట్రోల్ డీజిల్ పోయించుకోవడానికి కూడా ట్రంప్ వెనిజులా పైన ఆక్రమణ చేస్తాడా చేయడా అనేది ఆధారపడుతుంది. కానీ మనకి ఇక్కడ పెట్రోల్ బిల్లు, డీజిల్ బిల్లు కూడా ఆ ట్రంప్ అనుసరించేటువంటి విధానాల ప్రభావం. మీరు 3 ఉదాహరణలు చెప్పాడు. గోల్డ్ అని, ఐటీ ఉద్యోగాలే కావచ్చు, ఐటీనే కావచ్చు, ఏ రంగంలోనే ఉద్యోగాలు కావచ్చు, పెట్రోల్ ధరలు కావచ్చు, ఇలా అనేక అంశాలు అమెరికా అనుసరించేటువంటి విధానాల ప్రభావం ప్రపంచం అంతటిపైన ఉంటుంది, మన దేశంపైన. అందుకే దీన్ని మనం తెలుసుకోవాలి, ప్రజలకు తెలిపాల్సిన బాధ్యత మనపై. అందువల్ల మీరు మాట్లాడగల మొదటి అంశం, వై ఈజ్ ట్రంప్ రిలవెంట్ ఫర్ యూ అండ్ మీ. మీకు నాకు ట్రంప్ రిలవెన్స్ ఏంటి అనే దానికి కొన్ని ఉదాహరణతో చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, వాట్ ఈజ్ ట్రంప్ మీ. అయితే ఇది రిలవెంట్ ట్రంప్ కానీ ఏం చేస్తున్నాడని మనకు అంతగా ఆలోచించాలి. ఎందుకు భారతదేశం అంతగా ఆలోచించాలి, వాట్ ఈజ్ ట్రంప్ మీ. దాని తర్వాత 3వ క్వశ్చన్ అంటే, వాట్ ట్రంప్ డస్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. ట్రంప్ చేస్తున్నది సరైనదా కాదా. 4వది, వాట్ మోడీ ఇస్ డూయింగ్. 5వది, వాట్ షుడ్ ఇండియా డూ. ఈ 5 అంశాల్లో మొదటి అంశం చెప్పాను, వైట్ ట్రంప్ ఇస్ రిలవెంట్ ఫర్ యూ అండ్ మీ. ఇక 2వ అంశం 3వ అంశం కలిపి చెప్తాను, వాట్ ట్రంప్ ఇస్ డూయింగ్ అండ్ హౌ ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. ట్రంప్ ఏం చేస్తున్నాడు, ప్రపంచంలో అత్యధికంగా భారతదేశంపైనే సుంకాలు విధించారు. 50% సుంకాలు విధించారు. ప్రపంచంలో మరే ఇతర దేశంపైన ఎక్సెప్ట్ బ్రెజిల్ మినహా ప్రపంచంలో ఏ దేశంపై కూడా ఈ స్థాయిలో సుంకాలు లేవు. ఉదాహరణకు చైనా పైన 30%, ఇండోనేషియా పైన 19%, ఇలా మీకు ప్రపంచంలో ఏ కంట్రీ పైన 50% టారిఫ్ లేదు. అసలు టారిఫ్ అంటే ఏంటి అంటే ఎకనామిక్గా తెలియని వాళ్ళకు, మనం ఒక వస్తువును అమెరికాకు ఎగుమతి చేసినప్పుడు అమెరికా ఆ వస్తువు పైన విధించేటువంటి ఇంపోర్ట్ డ్యూటీని టారిఫ్ అంటారు. సో ఉదాహరణకు మనం ఒక షర్ట్ టెక్స్టైల్స్ భారతదేశం అమెరికాకు అనేక అంశాలు ఎగుమతి చేస్తాయి. సాఫ్ట్వేర్ నుంచి రొయ్యల వరకు మన ఎగుమతి చేస్తే మన భారతదేశం ఎగుమతుల్లో 18% అమెరికా. మనం $100 ఎక్స్పోర్ట్ చేస్తే $18 అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తాం. మనం ఎక్స్పోర్ట్ చేసే సాఫ్ట్వేర్లో 54% అమెరికా. అందువల్ల అమెరికా అధ్యక్షుడు ఉదాహరణలు కంప్లీట్ మన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అమెరికాలో చేయలేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం అమెరికాలో ఏమవుతుంది, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం పోదు. ఇవాళ హైదరాబాద్ వచ్చి సైబరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట ఏరియాలో తిరగండి, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం వల్ల ఎంతమందికి ఉపాధి ఉంటుందో కనబడుతుంది. రాత్రి 1 గంటకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రండి సైబరాబాద్కు, 1 గంటకు ఇడ్లీ వేడివేడి దోశ దొరుకుతుంది, 1 గంటకు వేడివేడి టీ దొరుకుతుంది, రోడ్డు పక్కనే క్యాబులు తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎలా సాధ్యమవుతుంది
మామూలుగా మాత్రమే జీవితాలు. మీకు ఆర్డినరీ మిడిల్ క్లాస్ కుటుంబాలు కూడా ఇలా పిల్లలు అమెరికాలో చదవడం వల్ల ఇండియాలో ఒక జీవితాలు అలాంటి సాఫ్ట్వేర్లో 54% మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఇది ఇంకా ఇప్పటికీ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ యూజ్ మిగతా వాటిని మనం రొయ్యలు ఎప్పటి చేస్తాం, డైమండ్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ వీటి ఎప్పటి చేస్తాం, అలాగే టెక్స్టైల్ దుస్తులు ఎప్పటి చేస్తాం, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఎప్పటి చేస్తాం. ఇలా అనేక అంశాలు మనం అమెరికాకి ఎప్పటి చేస్తాం. మనం ఒక $100 వస్తువు ఎప్పటి చేస్తే దానిపైన ట్రంప్ $50 సుంకాన్ని $50 అంటే $100 పోయి $150. ఉదాహరణకు మనం ఒక షర్ట్ అది $10 ప్రొడక్షన్ కాస్ట్. అమెరికాలో అది $50 అవుతుంది, ఎందుకంటే 50% కాలేదు. ఇదే షర్ట్ను వియత్నాం వాళ్ళు తయారు చేస్తారు, ఇదే షర్ట్ బంగ్లాదేశ్ వాళ్ళు తయారు చేస్తారు, మనమే కాదు. కానీ మీకు వియత్నాం షర్ట్ $12 అవుతుంది, బంగ్లాదేశ్ షర్ట్ $13 అవుతుంది, ఇండియన్ షర్ట్ $50 అవుతుంది. దానివల్ల ఇండియన్ షర్ట్ కొనకుండా వియత్నాం షర్ట్తో బంగ్లాదేశ్ షర్ట్ కొంటారు. దాంతో ఇండియా షర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది. ఇండియా షర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతుంటే మన దేశంలో టెక్స్టైల్ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉద్యోగాలు ఉంటాయి. దాంతో పాటు ఇక్కడ టెక్స్టైల్ అనేది జరుగుతుంటే కాటన్ కన్వర్షన్ జరుగుతుంది. దానివల్ల పత్తి రైతు నష్టపోతుంది. పత్తి రైతు నష్టపోతే వాళ్ళకు అమ్మే ఎరువులు వాళ్ళకు తగ్గిపోతుంది. ఎరువుల వ్యాపారులు పెరుగుతారు, ఎరువులు ఉత్పత్తిదారులు పెరుగుతారు, ఎరువుల కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగాలు అంటే చైనా గొప్ప ఉదాహరణ. ఎందుకు మనం ఇంత హైగా చేస్తున్నాము ఇండియా పైన అంటే ఇండియా వెరీ బ్రాడ్ కంట్రీ. ఇండియా అనుసరించే వాణిజ్య విధానాలు చాలా అన్యాయంగా ఉన్నాయనేది ట్రంప్ వాదన. ఏంటి అన్యాయంగా ఉన్నాయంటే మీ దేశంలోకి మా అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని, డైరీ పాల ఉత్పత్తుల్ని ఇలాంటి వాటిని అనుమతించలేదు అని అమెరికా ఆరోపణ. కానీ నిజమైంది కొంతవరకు నిజం. ఎందుకంటే మన దేశంలో ఉన్న రైతాంగాన్ని కాపాడుకోవడానికి మన ప్రభుత్వము వ్యవసాయము పాల ఉత్పత్తుల రంగంలోకి మన అమెరికా కాదు ఏ దేశం వాడి ఇప్పటికీ వస్తున్నాయి, కానీ కొన్ని ఆంక్షలు. ఇటీవల ఉదాహరణ ఇటీవల ట్రంప్ ఒత్తిడిని తల వంచి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
ఇండియా అమెరికా ట్రేడ్లో అమెరికాకు లోటు ఉంది, ఇండియాకు సర్ప్లస్. అంటే మనం అమెరికాకు ఎక్కువ ఎగుమతి చేస్తున్నాం, అమెరికాకు మనం తక్కువ ఎగుమతి చేస్తున్నాం. ఎంత ఎగ్జాక్ట్ ఫిగర్తో చెప్పాలంటే ఒక ఏడాదిలో భారత అమెరికా వాణిజ్యంలో లోటు $44 బిలియన్, అంటే $43.66 బిలియన్. కానీ మన దేశంలోనే వాణిజ్య లోటు ఉండాలి. అమెరికాకు ప్రపంచంలో చాలా దేశాలతో వాణిజ్య లోటు ఉంటాయి. ఎందుకంటే అమెరికా ఉత్పత్తి చేయడం మానేసి చాలా ఏళ్ళైంది. ఎందుకు అమెరికా ఉత్పత్తి చేయడం లేదు? అమెరికన్ ఎకానమీ ఫైనాన్షియలైజేషన్ అంటే ఏంటి అంటే మీకు సామాన్య భాషలో అర్థం కావాలంటే మీకు ఒక 2 కోట్ల రూపాయల విలువైన ఒక ఆస్తులు, ఓ ఎకరం పొలాలు, 40 ఆవులు, ఒక చిన్న ఉత్పత్తి కొట్టు, ఇవన్నీ నేను మీరు ఈ 4 కోట్లను పెట్టి వ్యవసాయము, పాల ఉత్పత్తి చేస్తుంటారు, చేపల పెంపకం చేస్తుంటారు. వీటిలో ఒక 50 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతారు, వాళ్ళు కూడా పనిచేస్తుంటారు, వాళ్ళు దొరుకుతారు. ఒక ఫైన్ మార్ని నాకు ఎన్ని కలిపి ఈ పొలం అమ్మేస్తాను, ఈ ఆవులు అమ్మేస్తాను, ఈ రియల్ చేపలు కూడా తీసేస్తాను, అన్ని కలిపి 4 కోట్లు వస్తే 4 కోట్లు వడ్డీ ఇస్తున్నాను, నెలకు 8 లక్షలు వస్తాయి. ఇప్పుడు నాకు వ్యవసాయం చేస్తున్నా, పాల ఉత్పత్తి చేస్తున్నా, చేపల వ్యాపారం చేస్తున్నా, అయినా వస్తలేదు కదా అని నేను అంటున్నాను. అది ఫైనాన్షియలైజేషన్ ప్రకారమే. సో అమెరికా డాలర్ విలువ పెరగడం వల్ల అమెరికన్ ఎకానమీలో తయారీ రంగం పూర్తిగా జరుగుతుంది. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్, వాళ్ళు ఏమైనా హై టెక్నాలజీ రంగంలో ఉంటారు. వాళ్ళ సంపదను మొత్తం ఆ ఫైనాన్షియలైజేషన్ చేశారు. ఇది అందువల్ల అమెరికా చాలా దేశాల నుండి దిగుమతి చేస్తున్నారు. ఎవరైనా అమెరికాకు వెళ్ళిన వాళ్ళు ఉంటే తెలుసు. మీరు ఆఖరికి అమెరికా జాతీయ పతాకం కూడా చైనాలో తయారు. అమెరికా జాతీయ పతాకం మేడ్ ఇన్ చైనా. అమెరికాలో మీరు బట్టలు కొనడానికి పోతే జాగ్రత్త పడాలి. మీరు తొందరలో మేడ్ ఇన్ ఇండియా బట్టలు కొనుక్కొని ఇండియాకి చెప్పడం అక్కడ ఇక్కడ కొనుక్కోవచ్చు. తెలంగాణలో కొన్ని బట్టలు అమెరికాలో కొన్నారు. అమెరికాలో బట్టలు తయారు కావు. అక్కడ వియత్నాం నుంచో, బంగ్లాదేశ్ నుంచో, ఇండియా నుంచో వస్తాయి. అసలు అమెరికాలో చాలా వస్తువులు తయారు కావు. అమెరికాలో తయారయ్యేవి హైఎండ్ సాఫ్ట్వేర్ తయారైపోయి, హైఎండ్ టెక్నాలజీ తయారైపోయి, యుద్ధ విమానాలు తయారైపోయి, ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు, హైఎండ్ తయారు. అందువల్ల అమెరికా ఎక్కువ చేస్తుంది. అందుకే భారతదేశంలో అమెరికాకి ఎక్కువ ఎగుమతి చేస్తుంది, తక్కువ ఎగుమతి చేస్తుంది. సో అందువల్ల అమెరికాకు వ్యతిరేకంగా లోటు ఉంది 44 ఏళ్ళ ట్రంప్ చెప్పేది. కానీ ఇండియా మీద ఎక్కువ ఉందా? ఇంకా ఇంతకు చెప్పాను, ఇండియా పై 50% టారిఫ్. ఇలా అమెరికాకు వాణిజ్య లోటు ఉన్న దేశాల ర్యాంకులు తీస్తే మనకు 11వ ర్యాంకు, 11th ర్యాంకులు. ఇలా మనకన్నా ముందు 10 దేశాలు, అమెరికాతో 10 దేశాలతో వాణిజ్యంలో అమెరికాకు లోటు ఎక్కువ. కానీ మరి ఇండియాలో ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నాము? ఇప్పుడు చైనాతో చైనాతో వాణిజ్య లోటు $421.85 బిలియన్. అంటే $422 బిలియన్. 1 బిలియన్ ఇస్ 100 crores. అంటే 42,200 కోట్ల డాలర్ ఇంటూ 91. అంత లోటు చైనా. అంటే మనతో పోలిస్తే చైనాతో అమెరికా వాణిజ్య లోటు 9.5 times సుమారు. మరి చైనా మీద ఉంటుంది 30%, ఇండియా పైన 50%. మరి వాణిజ్యంలోకే కారణం ఏంటి? భారతదేశం పైన ఉండదు, మనకన్నా 10 దేశాల పైన ఎక్కువ. కానీ ఎందుకు విధిస్తున్నాడు? మీరు ఆందోళన చెప్తారు. రెండవది ఒక వాణిజ్యంలోకే కాదు, మీకు తెలిసి H1B వీసాలని అమెరికాలో వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ప్రొఫెషనల్ ఇంజనీర్లు, డాక్టర్లు, ఇట్లాంటి ప్రొఫెషనల్స్కు H1B వీసాలు ఇస్తారు. ఈ అమెరికాలో ఇచ్చేటువంటి H1B వీసాలో మీకు 71% ఇన్వెస్ట్. అమెరికాలో పనిచేసేటువంటి సైన్స్, టెక్నాలజీ
3.5 మిలియన్. అందులో నియర్లీ 25% ఇండియన్స్. అందుకే మీరు అట్లాంటాలోనో కాలిఫోర్నియాలోనో రోడ్డు మీద నిలబడి గట్టిగా శ్రీనివాసంలోనే 5 నిమిషాలు పిలిచారు. అంతమంది ఉంటారు. నేను ఈ మధ్య అమెరికాలో ఉన్నా. రోడ్డు మీద నడుస్తుంటే శాన్ ఫ్రాన్సిస్కో సాగర్లో ఫుట్బాల్ మీద నిలబడ్డా వచ్చే కలిసి ఫోటో దిగిపోతాం సార్. ఇంకెలాగా ఎక్కడికి పోయినా కనపడతారు అంతమంది. సో అమెరికాలో అందువల్ల ఆ మేరకు మనం బెనిఫిట్ అవుతాం. మనం బెనిఫిట్ కావడం కాదు, అమెరికన్ ఎకానమీ కూడా బెనిఫిట్ చేయాలి. ఎందుకంటే అదే విధంగా అమెరికా వాళ్ళు చేయాలంటే డబ్బులు ఇస్తుంది, మనకది ఎక్కువ. కానీ అమెరికా వాళ్ళకి వాళ్ళ కనుక అదే తీసుకొని పెట్టాలని ఇంకా ఎక్కువ. సో అందువల్ల ఈ H-1B వీసాల పైన భారీగా ఆలోచన ఉంచారు. పేపర్ చూసాను. ఇది రెండవ. మూడవ ఉదాహరణ, అంతకుముందు 1970s చేసిన ఒక చట్టం, అమెరికా చట్టాన్ని జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అంటారు. ఈ చట్టం ప్రకారం కొన్ని రకాల వస్తువుల పైన అమెరికా ఎలాంటి దిగుమతి సుంకాలు విధించింది. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాల వాణిజ్యాన్ని పెంచాలి, ట్రేడ్ డెవలప్మెంట్ అనే లక్ష్యంతో అమెరికన్ వాణిజ్య చట్టానికి 1970s ఇచ్చినటువంటి విధానం. ఇటీవల ఆ జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ నుంచి మన దేశానికి బదిలించారు. దాంతో మన దేశ ఎగుమతులు ఇది మూడవది. నాలుగవ ఉదాహరణ, మన దేశాన్ని అలానే మాట్లాడారు. ఇండియా టెలికానమీ అన్నాడు, ఉక్రెయిన్ వారు మోడీ వారు అన్నాడు, అమెరికాలో భారతీయులు వచ్చి ఉద్యోగాలు తీసేసుకుంటారు అన్నాడు. వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళందరినీ వెనక్కి పంపించాలంటున్నారు. అంటేనే మన సోషల్ మీడియాలో పెద్ద దాడి అమెరికన్ వైపు మోడీ మాట్లాడారు, నీ కూతుర్ను కూడా మాకు పంపించేస్తావా, మా తెల్లమ్మాయి కదా, నీ వైపును పిల్లలు పంపిస్తావా అని అడిగారు. నీ వైపు తెల్లమ్మాయి కనుక మాకు పంపించేయండి ఇండియా అని అడిగారు. సో అందువల్ల అమెరికాలో భారతదేశం పైన అలానే మాట్లాడారు. ఐదవది, ఇరాన్లో మనం ఒక పోర్ట్ పంపిస్తున్నాం, చబహార్ పోర్ట్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇండియా నుంచి యూరోప్ వరకు ఇరాన్ రష్యాల మీదుగా ఒక ట్రేడ్ కారిడార్ కీలకం. దానిపైన పెట్టుబడులు పెట్టడంపై అమెరికా మళ్ళీ ఆంక్షలు ఇలా చెప్పుకుంటూ కూడా 100 రకాల పెట్టుబడులు ఇస్తున్నాం. భారతదేశానికి వాణిజ్య రంగంలో ఆర్థిక రంగంలో నష్టం చేసేటువంటి అంశాలు ఇవి ఎందుకు చేస్తున్నామని అడిగితే, మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు, రష్యా నుంచి ఆయిల్ కొనడం ద్వారా మీరు రష్యన్ వార్ అంటే ఫండ్ చేస్తున్నారు ఇండియానే. అసలు అది మోడీ వార్ కొన్ని ఇండియా ఈ 2022 ముందు ఉక్రెయిన్ నుంచి రష్యా నుంచి మనం కొనే ఆయిల్ మన టోటల్ ఇంపోర్ట్లో 1%, ఇప్పుడైతే 36% పెరిగింది. ఒకప్పుడైతే 50% దాకా ఉంది. అందువల్ల రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నామా అంటున్నాం. కానీ ఇంట్రెస్టింగ్ కొన్నాను ఎవరు చెప్పాడు, 2022 ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యాక రష్యన్ ఆయిల్ పైన ఆంక్షలు విధించిన తరుణంలో అమెరికా యూరోప్ వాళ్ళే కొనమని చెప్పారు. ఎందుకంటే మీకు కొంటే కొనండి కానీ $60 ముందు కొనకండి, దానివల్ల ఏమవుతుంది, రష్యాకు ఆదాయం తగ్గుతుంది. కానీ రష్యన్ ఆయిల్ మార్కెట్లోకి రాకపోతే ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. రెండింటి మీద బ్యాలెన్స్ చేయాలని ఇండియా కొనాలి అని చెప్పారు. మనం కొంటూ వస్తుంది. ఇప్పుడు ఏమంటాడు, రష్యా నుంచి ఆయిల్ ఇండియా కొనడం వల్లనే రష్యా వార్ చేస్తున్నారు, అందుకే మీ పైన ఎకనామిక్ కాలిపోదాన్ని చెప్తున్నారు. ఇది నిజమా? ఇటీవల ప్రెసిడెంట్ పుతిన్ చెప్పాడు, ఆ ట్రంప్ను కలిశాక ట్రంప్ ప్రెసిడెంట్ అయిన ఈ 1 year పీరియడ్లో అమెరికాకు రష్యాకు మధ్య వాణిజ్యం 20%. అంటే మనకన్నా అమెరికా వాళ్ళు ఎక్కువ వాణిజ్యం చేస్తున్నారు. మన గ్యాస్ రష్యా ఎగుమతి చేస్తే ఎల్ఎన్జీ అంటారు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, అందులో 51% యూరోపే ఉంటాం. హైయెస్ట్గా రష్యన్ ఆయిల్ కొనే దేశం గాలి చేస్తున్నారు ఇండియా. చూడండి ఎంత ప్రత్యేకం. అదే కాదు, రష్యా నుంచి మనము డిఫెన్స్ ఇంపోర్ట్ చేస్తున్నాం. ఒకప్పుడైతే మన దేశం దిగుమతి చేసుకునే రక్షణ దిగుమతుల్లో 75% రష్యా. ఇప్పుడు అది
36% పడిపోయింది. రష్యా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు అంటారు. రష్యా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్ డ్యూరేట్తో ఇటీవల పాకిస్తాన్లో జరిగిన ఆపరేషన్ సింధు సమయంలో పేపర్లో చూస్తున్నారు. పాకిస్తాన్ మన పైన దాడి చేస్తుంటే ఆ యుద్ధ విమానాలని మన మిసైల్ సిస్టమ్ ఆపి ఎట్లా పడింది? రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న S-400 అనే మిసైల్ సిస్టమ్ ఆపి ట్రంప్ ఏమంటాడు? రష్యా నుంచి మీరు పోకూడదు. ఇలా ఒక్కొక్క మీకు నేను టారిఫ్లో చెప్పాను, ఎకనామీ చెప్పాను, రక్షణ రంగంలో ఏం చేస్తున్నాడు. ఇక దీన్ని మించి ఇంకొక వ్యూహాత్మక స్ట్రాటజిక్ రంగం మనకు పరమశక్తులు పాకిస్తాన్. మనము ఎవరైనా మనం ఏం కోరుకుంటాము? అయ్యా అమెరికాతో నాకు ఇంత ఫ్రెండ్షిప్ ఉంది కదా, నా కష్టకాలం పాకిస్తాన్తో ఘర్షణ అయితే నువ్వు సపోర్ట్ చేస్తావా? కానీ ట్రంప్ ఏమంటున్నాడు? ఐ లవ్ పాకిస్తాన్. ఐ లవ్ పాకిస్తాన్ అనడమే కాదు, వాళ్ళ ఆర్మీ చీఫ్ వైట్ హౌస్ కింద వాళ్ళు భోజనం పెట్టి వాళ్ళు చాలా గొప్పగా తీసుకొచ్చారు. ఎందుకు? పాకిస్తాన్ వాళ్ళు అమెరికాకు ఆఫర్ చేయలేదు. ఈ మధ్య ట్రంప్ కుటుంబమే నడిపే కంపెనీకి పెద్ద బిజినెస్ డీల్ ఇచ్చారు. పాకిస్తాన్లో చమురు క్షేత్రాల అభివృద్ధి అమెరికా కంపెనీలు చేయమని చెప్పారు. సో ఇలా పాకిస్తాన్ దోచుకోవడానికి అవకాశం ఇస్తున్నారు కనుక ఐ లవ్ పాకిస్తాన్. మనమేమంటున్నాము? అమెరికాకు అనుకూలంగా చైనాకు వ్యతిరేకంగా మనం వాడని కూటమి అంటే మనమేమో అమెరికా కోసం చైనా వ్యతిరేక కూటమి మనం చెప్తే మనకు మద్దతుగా ఇవ్వకుండా వెళ్ళి పాకిస్తాన్ మద్దతు. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఒకటే కాదు, ఇండియా పాకిస్తాన్ కలిసి మాట్లాడుతున్నారు. అది ఇద్దరే మేళాపడం. సో వీటికి కారణాలు ఏంటి అంటే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే ఇండియన్ అగ్రికల్చరల్ మార్కెట్లోకి పెద్ద ఎత్తున ఎంటర్ కావాలి. భారతదేశం 140 కోట్ల ప్రజలు అమెరికా వస్తువుల్ని మనము పెద్ద ఎత్తున దిగుమతి తీసుకోవాలి అనేది కావాలి. అదే జరిగితే మన రైతులన్నీ ఇలా పడుతుంది, మన పాల ఉత్పత్తిదారులు దెబ్బతింటారు, మన పరిశ్రమలు మూతపడతాయి కనుక మనం ఇప్పటి వరకు కాస్త నిలబడుతుంది. ఒక కాటన్ విషయంలో ఏం చేశారో చూసాం. ఇలా తన దేశ ఉత్పత్తుల్ని మన దేశంలో అమ్ముకోవడానికి ఇప్పుడు మన అమెరికా డిఫెన్స్ ఇంపోర్టులు పెరుగుతున్నాయి. అమెరికా తయారు చేసే యుద్ధ విమానాలు మనం కొనాలి, అమెరికా ఉత్పత్తి చేసేటువంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్ కొనాలి, డైరీ ప్రొడక్ట్ కొనాలి. అంటే అమెరికన్ ఉత్పత్తులకు ఇండియన్ మార్కెట్ ఓపెన్ చేయాలి కనుక ఆ బెదిరించే క్రమంలో ఇవన్నీ చేస్తారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, వాట్ మోడీ ఏం చేయాలి? ఇలా చేసినప్పుడు ఏం చేయాలి? ఇలా చేసినప్పుడు ఏ ఆత్మగౌరవం దేశాన్ని ఏం చేస్తుంది? నాకు దీనితో అవసరమో నీకు కూడా నేనే అవసరం. కేవలం అమెరికా ఇండియా నెసెసిటీ కాదు, ఇండియా కూడా అమెరికా అవసరం. ఇవాళ మన వాళ్ళు మామూలుగా కంట్రోల్ చేయడం. అమెరికన్ కంపెనీ ఇండియాలో పెట్టే ఇన్వెస్ట్మెంట్ అయినా రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకుంటే ప్రపంచంలో హైయెస్ట్ మన దేశంలో. సో ఇండియన్స్ సిగ్నిఫికెంట్ అమెరికా మన భారతదేశ విద్యార్థులు 3,20,000 మంది అమెరికాలో చదువుకుంటున్నారు. వీళ్ళు ఏటా ట్యూషన్ ఫీజు రూపంలో ఉండటానికి ఆ ఖర్చుల రూపంలో పెడుతున్నది $7.7 బిలియన్. అంటే ఎంత పెద్ద ఎత్తున మన వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారు అమెరికన్ ఎకానమీలో. లాస్ట్ 2023లో 1.4 బిలియన్ 14 లక్షల మంది భారతీయులు అమెరికాను విసారిస్తున్నారు. వీళ్ళందరూ చేస్తున్నారు కదా. నేను అమెరికాలో ఉన్నాను. ఉన్నప్పుడు అమెరికాలో ఊరికి మరో ఊరికి వెళ్ళాలంటే అక్కడ విమాన కంపెనీలో బాగుంది. నేను 4 రకాల హోటల్కి వెళ్ళాలంటే ఆ హోటల్లో తిన్నప్పుడు అమెరికా ఎకానమీ కంట్రిబ్యూట్ చేశాను. ఒక క్యాబ్ చేస్తున్నానంటే అమెరికా ఎకానమీ కంట్రిబ్యూట్ చేశాను. ఆడ ఏదో కూర్చొని వచ్చిన అది కూడా అమెరికానే కంట్రిబ్యూట్ చేశాను. అంటే ఇలా 14 లక్షల మంది మన ఇండియన్స్ అమెరికాకి వెళ్ళి అమెరికన్ ఎకానమీ కంట్రిబ్యూట్ చేస్తారు. సో ఇవన్నీ మనం చేస్తున్నా కూడా మనపై దాడి కంట్రిబ్యూట్. కానీ మన ప్రభుత్వం ఏం చేయాలి? అయ్యా నేను రకాలుగా మీకు అవసరం పడుతున్నాను, మీరు మాకు ఉపయోగపడుతున్నాను కాదని చెప్పలేదు. కానీ దేశ కానీ మన
ధరలు పడేస్తున్నాం. దాన్ని మనం అనుకుంటాం. ఒకప్పుడు మనం రష్యా నుంచి పెద్ద ఎత్తున రక్షణ దిగుమతి చేస్తున్నాం. ఇప్పుడు అమెరికాను పెంచుకుంటున్నాం. నియర్లీ 10% ఇవాళ అమెరికాను పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ప్రపంచంలో ఆయుధాలు కొనే దేశాల్లో భారతదేశం పెద్ద దేశం. చాలా మందికి ఇంటర్నేషనల్ ఆర్మ్స్ ట్రేడ్లో మనం 9.8% వాటా. అంటే ప్రపంచం మొత్తం $100 ఆయుధాల ఖర్చు పెట్టుకుంటే మనం అందులో $10 మనమే పెట్టుకుంటాం. ఇవన్నీ ఇక్కడ అమెరికానికి దిగుమతి చేసుకోవడానికి మనం ఇస్తున్నాం. ఇటీవల ఎల్పీజీ గ్యాస్ అమెరికాను దిగుమతి చేసుకోవడానికి చెప్తున్నాం. ఇప్పుడు 1% మన టోటల్ ఎల్పీజీ ఇప్పుడు అది 10% పెరుగుతుంది. ఇలా అమెరికా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్ పెంచుకుంటున్నాం, ఎల్పీజీ గ్యాస్ ఇంపోర్ట్ పెంచుకుంటున్నాం, రష్యా నుంచి చౌకగా వచ్చే ఎనర్జీ తగ్గించుకుంటున్నాం. అమెరికా ఒత్తిడి మేరకు ఇరాన్ వెనుజులాను మొత్తానికి ఆయుధపడడం మానేస్తున్నాం. ఇన్ని రకాలుగా మోడీ ప్రభుత్వం ట్రంప్కు లొంగిపోతున్న దానికి ఇది ఉదాహరణ. ఒకప్పుడు టెస్లా ఇరాన్ టెస్లా నేను డ్రైవర్ లేని కాదు అంటే అందులో కూర్చుంటే డ్రైవర్ అవసరం లేదు. అదే టెస్లానే కాదు, గూగుల్ వాళ్ళకి కాదు, ఇతర కంపెనీలు ఉన్నాయి. టెస్లా ప్రామినెంట్ కంపెనీ. సో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అలా కూర్చుంటే అదే తీసుకెళ్ళి సో డ్రైవర్ అవసరం లేదు. సో ఆ టెస్లా కార్ని ఇండియాలో అమ్మాలంటే మనం కండిషన్ పెట్టాం. మీరు ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తే, ఇండియాలో తయారు చేస్తేనే అమ్ముకోవచ్చు. లేదంటే మీ పైన 140% ఖాళీ ఉంటుంది. ఎందుకు ఇక్కడ మన కార్లు ఆ కండిషన్ ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా వస్తాయి. కానీ ఇప్పుడు ఆ కండిషన్ తీసేసాం. టెస్లా వాళ్ళకి అమ్ముకోవడానికి అవకాశం ఉంది. వాడు చైనాలో ప్రొడ్యూస్ చేసి ఇండియాలో అంటే ఇక్కడ ఎవరైనా టెస్లా కారు ఉంటే ఉద్యోగాలు ఎవరికి తెచ్చినట్టు. ఇలా అనేక డిసిషన్స్ మనం కంటిన్యూ ఉపయోగిస్తున్నాం. అందువల్ల ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు మన దేశం పైన దుష్ప్రభావం పడుతుంటే నిలబడి పోరాడాల్సిన మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అది మనం మరి ఏం చేయాలి? మేమేమి అమెరికాతో సంబంధాలు చేసుకోవాలంటలేదు. ఆధునిక ప్రపంచంలో అమెరికాతో సంబంధాలు లేకుండా ఏ దేశం ఉండలేదు. కానీ మనం నిలబడితే కూడా చైనా ఉదాహరణని అమెరికా ఆంక్షలు చైనా వాడు ఏం చేశాడు? అమెరికా ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే సోయాలో 60% తేగలదు. చైనాలో ఈ పోర్క్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఆ పోర్క్ ఇండస్ట్రీకి ఫీల్డ్గా సోయా. ఈ సోయా ఉత్పత్తి అమెరికా కూడా పెద్ద దేశం. మిడిల్ అమెరికాలో మిసిసిపి మన రాష్ట్రాలు మిడిల్ అమెరికా. అక్కడ ట్రంప్ ఫాలో ట్రంప్ అభిమానులు వాళ్ళు సోయా పెట్టేసి చైనా వెంటనే చైనా వాడు ఏం చేశారు? నాపైన ఆంక్షలు పెడతావా? మీ దగ్గర నుంచి నేను సోయా కొనాలి కొనడం అనేది ప్రజలుకోవడం. దాంతో ట్రంప్ మీద రైతులంతా తిరుగుకోవడం అంటే అదొకటే కాదు. ఇవాళ మ్యాగ్నెటిజం చైనా మనం వాడే కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, కార్లు, డిఫెన్స్ యుద్ధ విమానాలు అన్నింటిలో కూడా ఇదే మెటల్స్ ఉంటాయి. కెమిస్ట్రీ పీరియాడిక్ తెలిసిన వాళ్ళకి చివర్లు ఉంటాయి మెటల్స్. సో అవన్నీ చాలా రేర్ మెటల్స్ అంటారు. సో ఈ మెటల్స్ అన్నింటినీ అమెరికాకు వేరే మెటల్స్ గమలా దెబ్బకు వచ్చి అమెరికా చైనా పైన ఆంక్షలన్నీ తగ్గుతున్నారు. సో ఇండియాలో ఏం చేయాలి? గట్టిగా నిలబడి అయ్యా మా దేశ ప్రయోజనాలకు లొంగే ప్రసక్తి లేదు. 1971లో ఇలాగే ఇందిరాగాంధీ పైన అమెరికా ఒత్తిడి చేసి ఇందిరాగాంధీ స్పష్టంగా చెప్పింది, ఈ దేశ ప్రయోజనాల వరకు నీవు అయినట్టుకోవచ్చు కానీ అవి మా దేశ ప్రయోజనాల ప్రశ్నగా వినే ప్రసక్తి లేదు అని మరి తెలుగు చెప్పకూడదు. సో అది మనం అడుగుతున్న ప్రశ్న. ఇలాగే మనం కాలం పైన చూసాం. అన్ఫార్చునేట్లీ మన పెద్ద రైతులు విలువలాడుతున్నారు. కానీ ఎక్కడన్నా ఒకప్పుడు కనీసం పత్రికలో వచ్చేది, టీవీలో చర్చలు వచ్చేది, రోడ్డు పైన వెంటనే ప్రతి పైన విమర్శించడం ఎత్తివేయాలి, మళ్ళీ పెట్టాలి, ఎందుకు
ఎవరు వెళ్ళిపోవాలి. పత్రికలకు, టీవీ ఛానళ్లకు కేసీఆర్ పోలు తీస్తా అంటాడు, నాలుగు కుండలతో తీస్తా అంటాడు, పేదలు తీస్తా అంటాడు. ఇదే పేరు వల్ల వాడుతుంది. పోలు తీయడము, నాలుగు కొనలేయడం, లేకుంటే మీకు పేదలు వెనకేసుకోవడము, వీళ్ళు వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు, పేపర్ అన్నారు. కానీ ఎక్కడైనా చూశారు పెద్దలాడుతున్నాడు. దీనికి కారణం మోడీ ప్రభుత్వం పత్తి పైన 11% ఇంపోర్ట్ తొలగించింది. దానివల్ల మన కాటన్ ఫార్మర్ దెబ్బతింటున్నాడు అని ఎక్కడైనా అదే తర్వాత మాట్లాడలేదు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది? అందువల్ల మనమన్నా చాలా చైతన్యం చేయాలి. ఈ పరిణామాలను మీరు కూడా అధ్యయనం చేయండి. నేను చెప్పాను మాత్రమే నమ్మాల్సిన అవసరం లేదు. మీరు స్టడీ చేయండి. సమాజాన్ని రకరకాల రూపాల్లో చైతన్యవంతం చేయండి. ఒకప్పట్లాగా లేదు. టెక్నాలజీ వచ్చాక ఒకప్పట్లాగా లేదు. మీరు ఇక్కడ కూర్చున్నారు. నేను మీరు మా రైతుల్లో కనీసం కొంతమందన్నా చేద్దామనేది వాట్సాప్లో మెసేజ్ ఫ్యామిలీతో రాకపోతే ఏం చేస్తున్నారని భార్య అడిగితే లంచ్ అయిందా, మీటింగ్ స్టార్ట్ అయిందా అని మాట్లాడుతుంది. అయింది, చాలా బాగున్నాడు అని చెప్తున్నాయి. టీ బ్రేక్ ఉందా, ఇస్తారు డౌటే. ఇది కాదు. ఒక మెసేజ్ పంపండి. పత్తి పైన 11% విదేశీ విత్తనాన్ని దిగుమతి మోడీ ప్రభుత్వం తొలగించారు. దీనివల్ల అమెరికా, ఆస్ట్రేలియా పత్తి వచ్చి మన మీద పడుతుంది. మన పత్తి రైతులు నిలబెట్టాలి. న్యాయమా ఎంత పెద్ద చైతన్యం కలుగుతుంది దీనివల్ల. మనం ఒకప్పుడు ఎట్లా ఇక్కడ తయారు చేస్తేనే అమ్ముకోవాలన్నాం. ఇప్పుడు చైనాలో తయారు చేసి ఇండియాలో అమ్ముతున్నారు. అంటే మనం కాదు ఉంటే చైనా వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. మరి ఇది మన మోడీ ప్రభుత్వం చైనా వ్యతిరేకం అంటాడు. వ్యతిరేకమా అదే వ్యతిరేకం. ఇలా ఇక్కడ కూర్చొని మీ మొబైల్ ఫోన్ ముందు పెట్టుకుని నేను చెప్పిన ఈ ఉపన్యాసంలో ఒక 50 పాయింట్ తీసుకుని ప్రతి ఒక్కరికి వాట్సాప్ గ్రూప్లో అందరితో 1000 మందిన కనెక్ట్. ఇక్కడ బయట అందరితో 2000 ఉన్నారు. 2000 అనుకుంటున్నాను. ఈ 2000 మంది కనీసం ఒక 1000 మంది ఖచ్చితంగా మీ కాంటాక్ట్లో మీరుండే వాట్సాప్ గ్రూప్లో మీ కనెక్ట్ అయిన వాళ్ళకు 1000 మంది వస్తారు. ఒక వాట్సాప్ గ్రూప్లో 200 మంది ఉంటారు. మీరు 1000 మంది 2000 మంది 1000 మంది 20 మంది వేస్తుంది. 20 లక్షల మంది మెసేజ్. సో 20 లక్షల మందికి మెసేజ్ చేయడం ఒక ఇక్కడ గ్రూపులు మీటింగ్ హాల్లో కూర్చొని మీ మొబైల్ ఫోన్ పెట్టుకొని మీకు చేయొచ్చు. మీరు ఎంత స్కూల్ స్టాఫ్ రూమ్లో కూర్చొని ఒక చిన్న మెసేజ్ పెట్టి 1000 మంది పంపచ్చు. పెద్ద రోడ్డు మీద వచ్చి పోరాటాలు ఉద్యమాలు ఎక్కాలి. దీనివల్ల ప్రజల్లో చైతన్యం పెరిగితే ఏ ప్రభుత్వాల విధానాలైనా మార్చవచ్చు. అందువల్ల ప్రభుత్వాల విధానాలు మారాలి అంటే ప్రజల చైతన్యమే పరిష్కారం. ఉపాధ్యాయులుగా మనకు ఒక అడ్వాంటేజ్. ఒక విషయాన్ని అర్థం చేసుకోవడంలో ముందుంటాను, అర్థం చేయించడంలో కూడా ముందుంటాను. అంటే అది మన వృత్తి ధర్మం. అంటే మనం తొందరగా నేర్చుకుంటాం, సులభంగా నేర్చుకుంటాం. ఇది మన లక్ష్యం. సో తొందరగా నేర్చుకుని సులభంగా నేర్పే ప్రభావం కలిగిన మనం సమాజానికి కూడా నేర్పే ప్రయత్నం చేస్తే ఒక గొప్ప ప్రజా చైతన్యాన్ని చేయొచ్చు. అందుకే ఐక్యవాదాయ ఫెడరేషన్ లాంటి కూడా ఐక్యవాదాయ ఫెడరేషన్ ఇలాంటి సదస్సుల్లో మహాని వాళ్ళని పిలిపించి ఇలాంటి అంతర్జాతీయ జాతీయ అంశాలలో మాట్లాడడానికి కూడా ఉద్దేశం ఉంది. ఆ పని మీరు కూడా చేయండి. ఇది ఒక్కటే పని ఏమైనా అంటే రైతులు పక్క రైతులు పోరాడుతుంటే వాళ్ళ పక్షాన నిలబడి పోరాడండి. మీరు